మిగతా 4 రాగాలు గౌళ, దుడుకుగల, సాధించనే ఆరవి, తర్వాత కనకన రుచిర వరాళి, లాస్ట్ది శ్రీరాగంలో ఎందరో మహానుభావులు. ఓకే. అయితే వీటిల్లో సాధించిన అనేటువంటి ఆరవి రాగ కృతి ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడు ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది గ్రూప్ కృతి, అంటే ఘనరాగాలు కలిపి ఉన్నాయి కాబట్టి గ్రూప్ కృతిగా పెట్టారు. బెంగళూరు నాగరత్నం గారు 1949 ప్రాంతంలో అనుకుంటారు తిరువయ్యార్, తిరువారూర్ వేరు, తిరువయ్యార్ వేరు. తిరువారూర్ అంటే త్యాగరాజ స్వామి, దీక్షుల వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు పుట్టిన ఊరు. తిరువయ్యారు త్యాగరాజ స్వామి వారు ఉండిన ఊరు. ఓకే. వీళ్ళు పుట్టింది, ఇది పెరిగింది తిరువారు. తిరువయ్యారులో త్యాగరాజ స్వామి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కాలంలోనే ఆ గ్రామానికి వారు వలస వెళ్ళిపోయారు. సో అక్కడ బెంగళూరు నాగరత్నం గారు త్యాగరాజ స్వామి వారికి సమాధి కట్టించారు. త్యాగరాజ స్వామి వారి సమాధి ఉండింది, కానీ అది అంతా మొక్కలు మొలిచిపోయి పొదల్లో ఉండిపోయింది. దాన్ని బెంగళూరు నాగరత్నం గారని, ఆవిడ కూడా గొప్ప సంగీత విద్వాంసురాలు, ఆవిడ తన ఆస్తులన్నీ అమ్మేసి ఆవిడ త్యాగరాజ స్వామి వారి సమాధి అక్కడ నిర్మించారు. అక్కడ త్యాగరాజ స్వామి వారిని ప్రతి ఏడాది పుష్య బహుళ పంచమి నాడు వారి స్మరణ చేసుకుందామని చెప్పి, అంతకుముందు రకరకాల వాళ్ళ శిష్య బృందం అంతా కూడా రకరకాల ప్రాంతాల్లో పాడుకునేవారు, ఆరాధన చేసుకునేవారు. ఈవిడ అందరినీ ఒక తాటిపై తెచ్చి ఆరాధన చేయాలని చెప్పి కోరడంతో అప్పుడు ఈ గోష్ఠి గానం మొదలైంది. అంటే పంచరత్నాలు అందరూ కలిసి పాడడం. ఓకే. అయితే ఇందులో స్ట్రక్చర్ ఏంటంటే పల్లవి ఉంటుంది, అనుపల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా అంటే స్వరం, సాహిత్యం రెండు ఉంటాయి. ఇప్పుడు పాప మగరి మగరి సరి సరి మసమయానికి అంటే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి అని స్వరం ఉంటుంది, సాహిత్యం.